హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ భానుత్ మన్కా వ్లాగ్స్. ఈరోజు మనం ఫిష్ కర్రీ ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఫిష్ని ఇలా 2-3 సార్లు ఫ్రెష్గా కడుక్కోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో. ఇలా 2-3 సార్లు కడుక్కున్నాక నెక్స్ట్ మనం ముక్కలకు పట్టే విధంగా 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి వేసుకొని ఇలా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ అండి, ఆనియన్ని కూడా ఇలా కాల్చుకొని పొక్కు తీసేసి మిక్స్ జార్లో మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలండి. నెక్స్ట్ టమాటో 2 టమాటోస్ ఉంటే చాలండి. టమాటోని కూడా ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకోవాలి. ఇలా నేను ఎప్పుడు చేసిన ఫిష్ కర్రీ ఇలానే చేశానండి, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక కొవ్వు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇలా చిటపటలాడాక నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అయితే చాలా సూపర్గా వస్తుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చాక అది మనం మిక్స్ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి 2 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే కారాన్ని కొంచెం వేసుకోవచ్చు. కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన 2 టేబుల్ స్పూన్ సాల్ట్. మీరు సాల్ట్ మరింత తినేటోళ్ళు అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ కర్రీలో పులుపు, కారం చక్కగా ఉంటే ఫిష్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి ఆయిల్ పైకి తేలు చక్కగా ఉందో. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు మనం ఫిష్ని వేసుకుందాం.
ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ కర్రీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఇలా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచి చూడండి ఎంత చక్కగా ఉందో కర్రీ అనేది. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో కర్రీ అనేది. నేను చెప్పిన టిప్స్తో చేస్తే కర్రీ కూడా చాలా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.